హాయ్ ఫ్రెండ్స్, హవర్ యూ? వెల్కమ్ టు టారిక్ బూస్ 123. ఈరోజు మనం ఒక జాబ్ గురించి మాట్లాడబోతున్నాం. అదేంటంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ సంబంధించి మాట్లాడబోతుంది. దీంట్లో జాబ్స్ పడ్డాయి అనమాట. సో ఏంటంటే దీంట్లో 3 రకాల జాబ్స్ పడ్డాయి. అవేంటో ఒకసారి చూద్దాము. ఏంటి దీని యొక్క క్వాలిఫికేషన్ గురించి మాట్లాడదాం. ఫస్ట్ ఆ 3 రకాలు ఏంటో మనం ఒకసారి మాట్లాడుకుంటే, నావిక్ దాన్ని జనరల్ డ్యూటీ అంటారు అనమాట. సో దీంట్లో జాబ్స్ పడ్డాయి. దెన్ నెక్స్ట్ నావిక్ డొమెస్టిక్ డ్యూటీ, దీంట్లో జాబ్స్ పడ్డాయి. ఇంకా మనం చూసుకుంటే నెక్స్ట్ యాంత్రిక్ అనమాట. సో దీంట్లో కూడా జాబ్స్ పడ్డాయి అనమాట. సో ఇంకా మనం చూసుకుంటే దీని ఒక క్వాలిఫికేషన్ గురించి మాట్లాడుకుందాం. సో మెయిన్గా మనం ఎలిజిబిలిటీ క్వాలిఫికేషన్, బేసిక్ క్వాలిఫికేషన్ ఏం పెట్టంటే ఆన్లైన్ అప్లికేషన్స్ ఆర్ ఇన్వైటెడ్ ఫ్రమ్ మేల్ ఇండియన్ సిటిజన్స్ పొసెసింగ్ ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్స్ ఏజ్ ఈస్ ప్రిస్క్రైబ్డ్ బిలో ఫర్ రిక్రూట్మెంట్ ఆఫ్ ద పోస్ట్ ఆఫ్ ద నావిక్ జనరల్ డ్యూటీ, నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ అండ్ యాంత్రిక్ ఇన్ ద ఇండియన్ కోస్ట్ గార్డ్ అండ్ ఆర్మ్డ్ ఫోర్సెస్ ఆఫ్ ద యూనియన్. సో అదనమాట. సో ఇండియన్స్ వాళ్ళకి మాత్రమే ఈ జాబ్స్ అనమాట. సో బేసిక్గా మన జాబ్స్ అని ఇండియన్స్ వాళ్ళకి ఉంటాయి. సో నో ప్రాబ్లం. సో నావిక్ జనరల్ డ్యూటీ గురించి మనం ఒకసారి మాట్లాడుకుంటే దీనికి స్పెసిఫిక్గా ఏ క్వాలిఫికేషన్ పెట్టారంటే 10+2 అంటే 10th ప్లస్ ఇంటర్ అయిపోయిన వాళ్ళకి, పాస్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కంపల్సరీ ఉంటుంది, అంటే ఎంపీసీ వాళ్ళకి మాత్రమే. అండ్ ఎడ్యుకేషన్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ COBEC BSc. సో కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్ ఫర్ స్కూల్ ఎడ్యుకేషన్. సో మన ఇంటర్మీడియట్ బోర్డు, మనకి ఇంటర్మీడియట్ బోర్డు ఉంటారనమాట. సో ఎంపీసీ వాళ్ళకి నావిక్ జనరల్ డ్యూటీ ఉంటారనమాట. సో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ వీళ్ళకి 10th పాస్ మాత్రమే అనమాట. సో మనం నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్ ఏమో 10th క్లాస్ పాస్డ్ అండ్ ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ది స్కూల్ బోర్డ్. సో 10th క్లాస్ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి సరిపోద్ది అనమాట ఇది నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్. ఇంకా మనం చూసుకుంటే యాంత్రిక్ అనేది 10th క్లాస్ పాస్డ్ విత్ ఎడ్యుకేషనల్ బోర్డ్ రికగ్నైజ్డ్ బై ది కౌన్సిల్ ఆఫ్ బోర్డ్స్. 10th క్లాస్ పాస్ అయితే సరిపోద్ది అనమాట. సో అండ్ అన్నాడు, అండ్ అనే పదం యూజ్ చేశాడు. సో దాంతోపాటు డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ అండ్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ అండ్ టెలికమ్యూనికేషన్ రేడియో పవర్ ఇంజనీరింగ్ అప్రూవ్డ్ బై ద ఆల్ ఇండియా కౌన్సిల్ ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఏఐసిటీతో ఉన్నటువంటి గవర్నమెంట్ లేదా ప్రైవేట్ సంబంధించినటువంటి డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఎలక్ట్రానిక్స్ సంబంధించినటువంటి డిప్లొమా ఎవరైనా చేసినారు కదా, దాంట్లో డిప్లొమాలో కూడా ఎలక్ట్రికల్ కానీ మెకానికల్ కానీ ఎలక్ట్రానిక్స్ కానీ లేక ఇంకా టెలికమ్యూనికేషన్ కానీ ఇలాంటి చేసిన వాళ్ళకి మాత్రమే ఈ యాంత్రిక అనేది 10th క్లాస్తో 10+ డిప్లొమా అని అనుకోండి యాంత్రిక అనే పోస్ట్. సో మనం ఇంకా చూసుకుంటే దీని యొక్క ఏజ్ ఖచ్చితంగా 18 years ఉండాలి అండ్ 22 years ఉండాలి. సో యంగ్ ఏజ్ అనమాట, 18 to 22 years ఖచ్చితంగా ఉండాలి. సో నావిక్కి ఏమో నావిక్ కోసం ఏమో 1999 ఆగస్ట్ 1 నుంచి 2003 జూలై 31 మధ్యలోనే జన్మించి ఉండాలి. సో 1999 ఆగస్ట్ 1 నుంచి 2003 జూలై 31 మధ్యలో జన్మించి ఉండాలి. సో నావిక్కి ఏమో 1999 అక్టోబర్ 1 నుంచి సెప్టెంబర్ 30, 2003కి మధ్య జన్మించి ఉండాలి. సో అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ ఫర్ 5 years ఆఫ్ SC/ST వాళ్ళకి అప్పర్ ఏజ్ రిలాక్సేషన్ 5 years ఇస్తారన్నమాట. సో 3 years ఫర్ OBC నాన్ క్రీమీ ఇయర్ వాళ్ళకి. సో ఇఫ్ అప్లికబుల్ ఇఫ్ ద పోస్ట్ ఈస్ రిజర్వ్ టు దెమ్. సో ఈ పోస్ట్ గురించి మనం ఒకసారి మాట్లాడితే టోటల్ పోస్టులు మనకు నావిక్లో జనరల్ డ్యూటీలో 260 పోస్టులు ఉన్నాయి. దాంట్లో URకి 114 అండ్ EWSకి 33. ఇంకా మీరు చూసుకుంటే OBCకి 83, STకి 7, SCకి 23. సో నావిక్ డొమెస్టిక్ బ్రాంచ్కి ఏమో 22 URలో ఉన్నాయి, 6 EWS ఉన్నాయి, 8 OBCలో ఉన్నాయి, STకి 3 ఉన్నాయి, SCకి 11 ఉన్నాయి, టోటల్ 50 ఉన్నాయి. సో యాంత్రిక మెకానికల్కి UR 13 ఉన్నాయి, EWS 3 ఉన్నాయి, OBC 7 ఉన్నాయి, STకి 4 ఉన్నాయి, SCకి 4 ఉన్నాయి, అండ్ దెన్ టోటల్గా 31 ఉన్నాయి. సో ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్లో చూసుకోండి, అవి మొత్తం కలిపి 7 ఉన్నాయి అండ్ 7, 10 ఉన్నాయి అనమాట. సో మనం చూసుకోవచ్చు. ఇవంతా మీరు క్వాలిఫికేషన్ గురించి మీకు చాలామంది డిప్లొమా ఫ్రెండ్స్, మీ ఫ్రెండ్స్ చాలామంది ఉంటారనమాట, వాళ్ళందరికీ షేర్ చేయండి. సో వాళ్ళకి చాలా ఉపయోగపడుతుంది. మంచి నోటిఫికేషన్ పడింది. సో దీనికి సంబంధించి నేను ఇక్కడ స్టేజెస్ అనేది ఎగ్జామినేషన్ ఏ విధంగా ఉంటాయి ప్రొసీజర్ ఒకసారి మనం చూసుకుందాం. దీంట్లో 4 stages ఉంటాయి అన్నమాట. Stage 1, Stage 2, Stage 3, Stage 4 అని ఉంటాయి అనమాట. సో మనం చూసుకుంటే Stage 1లో వాళ్ళ టెస్ట్లు ఏ విధంగా ఉంటాయి. నావిక్ డొమెస్టిక్ బోర్డు వాళ్ళకి Section 1 రిటన్ టెస్ట్ Section 1 ఉంటుంది. అండ్ పాసింగ్ మార్క్స్, వీళ్ళకి పాసింగ్ మార్క్స్ 30 మార్క్స్ ఉంటాయి అనమాట. పాసింగ్ మార్క్స్ 30 మార్క్స్, URకి EWSకి OBSకి 30 మార్క్స్ అవ్వాలి, SC/STకి 27 మార్కులు వచ్చేస్తారనమాట. సో నావిక్ GD వాళ్ళకేమో Section 1+2 ఉంటాయన్నమాట. వీళ్ళకి UR వాళ్ళకేమో UR, EWS, OBC వాళ్ళకేమో 50 మార్కులు రావాలి. సో Stage 1, Section 1, Section 2 రెండు కలిపి వీళ్ళకి 50 మార్కులు రావాలన్నమాట. సో ఆ విధంగా అనమాట. సో ఆ విధంగా మీరు మార్క్స్ చూసుకుంటే యాంత్రిక ఎలక్ట్రికల్లో వీళ్ళకి స్టేజ్ సెలక్షన్ 1 సెలక్షన్ 3 రెండు ఉంటాయి ఎగ్జామ్స్.
ఈ రెండు కలిపి వాళ్ళకి 50 మార్కుల వాళ్ళు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ ఎస్సీ ఎస్టీకి 44 వస్తే చాలు. సో ఒకటి పాస్ అయితే మాత్రమే ఇంకో మార్కులో మీరు ఎలా అయిపోతారు మీకు తెలుసు ఆల్రెడీ. సో సెక్షన్ 1 అనేది అందరికి ఎగ్జామ్ ఉంటుంది. సెక్షన్ వాళ్ళకి కొందరు సెక్షన్ 1+2, సెక్షన్ 1+3, 1+4, 1+5 అని వాళ్ళ యొక్క ఎగ్జామినేషన్ వాళ్ళ యొక్క నోటిఫికేషన్ బట్టి ఉంటుంది అన్నమాట. సో ఎవరికి ఏది క్వాలిఫికేషన్ ఉంటే వాళ్ళు చూసుకోవాలన్నమాట గ్యారంటీగా. సో ఇంకా మనం చూసుకుంటే వీళ్ళ యొక్క మ్యాక్సిమం మార్క్స్, వీళ్ళ యొక్క ఎగ్జామ్ డీటెయిల్స్ ఏ విధంగా ఉంటుంది. సెక్షన్ 1లో మ్యాక్సిమం మార్క్స్ 60 మార్క్స్ ఉంటాయి. దానిలో వాళ్ళకి 45 మినిట్స్ టైం ఇస్తారు. నెంబర్ ఆఫ్ పోస్ట్ దాంట్లో 60 ఉన్నాయన్నమాట. సో సబ్జెక్ట్ వైజ్ అలొకేషన్ మనం చూసుకుంటే మ్యాథ్స్ 20 మార్కులకి ఇస్తారన్నమాట. సైన్స్ 10 మార్కులకి, ఇంగ్లీష్ 15 మార్కులు, రీజనింగ్ 10 మార్కులు, జీకే 5 మార్కులకి. సో పాసింగ్ మార్క్స్ మీకు ఆల్రెడీ ఇక్కడ టేబుల్లో చెప్పేసాను. ఇక్కడ కూడా వాడు సపరేట్గా బాగా ఇచ్చాడు. సో 30 మార్కులు యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకి, ఎస్సీ ఎస్టీ వాళ్ళకి 27 మార్కులు. సో క్లాస్ సిలబస్ వీళ్ళకి సెక్షన్ 1లో సిలబస్ 10th క్లాస్ సిలబస్ ఉంటుంది. సెక్షన్ 2కి వచ్చేలోపు వీళ్ళకి 50 మార్క్స్ ఉంటుంది. 30 నిమిషాలు. టోటల్ క్వశ్చన్స్ 50 ఉంటాయి అనమాట. సో మ్యాథ్స్ 25, ఫిజిక్స్ 25 ఉంటాయి. యూఆర్ ఈడబ్ల్యూఎస్ ఓబీసీ వాళ్ళు 20 మార్కులు. సో ఎస్హెచ్ వాళ్ళు 17 మార్కులు. సో ఇంటర్ వీళ్ళ సిలబస్ ఉంటుంది అనమాట. ఇంకా సెక్షన్ 3, సెక్షన్ 4 అంటే ఈ ఎలక్ట్రికల్ మరియు ఎలక్ట్రానిక్స్ వాళ్ళకి మాత్రమే ఈ ఎగ్జామ్ ఉంటుంది అనమాట. సో డిప్లొమా లెవెల్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ సిలబస్ ఉంటుంది ఇవి మొత్తం. ఇంకా మనం చూసుకుంటే ఏ సెక్షన్ తగ్గట్టు ఆ సెక్షన్, ఆ డిప్లొమా దానికి సంబంధించినటువంటి ఎగ్జామ్ ప్యాటర్న్ ఉంటారన్నమాట. సో డీటెయిల్ మీ నోటిఫికేషన్ మొత్తం చదువుకోండి. కింద నేను మన వెబ్సైట్ లింక్ ఇస్తాను. వెబ్సైట్ అయిన తర్వాత అక్కడ మీరు తీసుకోవచ్చు అనమాట. సో దీనికి సంబంధించి స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2లో ఫిజికల్ టెస్ట్ ఉంటాయన్నమాట. ఫిజికల్ టెస్ట్ అంటే 1.6 కిలోమీటర్ పరిగెత్తాలి 7 నిమిషాల్లో, అండ్ 20 స్క్వేర్ అప్స్ చేయాలి, అండ్ 10 పుషప్స్ చేయాలి. సారీ. సో తర్వాత డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటాయి. దాంతోపాటు ఇంకా మనం చూసుకుంటే సో పర్ఫార్మెన్స్ అన్ని వాళ్ళు ఒకసారి చూసుకుంటారు, చెక్ చేసుకుంటారు. ఇనిషియల్ దాంతోపాటు మెడికల్ ఎగ్జామినేషన్ కూడా ఉంటాయి. మెడికల్ ఎగ్జామినేషన్ పాస్ అవ్వాలి. అండ్ దాని తర్వాత స్టేజ్ 1, స్టేజ్ 2 అయిపోయిన వాళ్ళకి మాత్రమే స్టేజ్ 3లో వాళ్ళ మెరిట్ లిస్ట్ ప్రకారం స్టేజ్ 3 తీసుకొస్తారు అనమాట. సో దీన్ని మనం చూసుకుంటే ఇవి 2 డేస్లో అయిపోతాయి అన్నమాట. 1 or 2 డేస్లో స్టేజ్ 3 కూడా అయిపోతాయి అన్నమాట. సో దానికి సంబంధించి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ ఫైనల్ మెడికల్ తీస్తారన్నమాట. చిలికా మన ఒడిశా చిలికా దగ్గర తీస్తారనమాట. అక్కడ జరుగుతాయి. స్టేజ్ 4 కూడా అలా జరుగుతుంది అనమాట. సో మనం అప్లై చేయడం ఎలా అంటే జనవరి 5 నుంచి స్టార్ట్ అవుతుంది. ఇంకా టైం చాలా ఉంది, ఇంకా స్టార్ట్ అవ్వలేదు. ఫ్రెండ్స్ డిప్లొమా వాళ్ళందరికీ ఈ వీడియో షేర్ చేయండి. సో వాళ్ళంతా చాలామంది ఫ్రెండ్స్, నాకు చాలామంది ఫ్రెండ్స్ ఉన్న వాళ్ళు నేను షేర్ చేస్తాను. అండ్ మీరు కూడా షేర్ చేయండి. సో వాళ్ళందరూ మాత్రమే అప్లై చేయాలి. జనవరి 5 నుంచి జనవరి 19 వరకు మాత్రమే. ఏజ్ క్వాలిఫికేషన్ చూసుకున్నారు కదా, 18 నుంచి 22 సంవత్సరాలు మాత్రం, 4 సంవత్సరాలు మాత్రం డిఫరెన్స్ ఇచ్చారు. సో చాలా తక్కువ నోటిఫికేషన్ ఉంటాయి ఇలాంటివి. సో యూత్కి తీసుకోవాలని వాళ్ళు ట్రై చేస్తారనమాట. ఇంకా డాక్యుమెంట్ అప్లోడ్, సో మీరు ఆన్లైన్లో మాత్రమే అప్లోడ్ చేయాలి. వీళ్ళ వెబ్సైట్ నేను కింద ఇచ్చేస్తాను. మన వెబ్సైట్ వెళ్ళిపోయారంటే మీకు కనిపిస్తుంది అనమాట. సో మనము ఎలిజిబిలిటీ మాట్లాడుకున్నాం. ఎగ్జామ్ ఫీజు గురించి మాట్లాడాలి. ఇంకా ఎగ్జామ్ ఫీజు ఎస్సీ క్యాండిడేట్స్ ఎక్సెప్ట్ ఎస్సీ ఎస్టీ హూ ఆర్ ఎగ్జెంప్టెడ్ ఫ్రమ్ ది ఫీజ్ పేమెంట్ రిక్వైర్డ్ 250 రూపీస్. సో ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళంతా 250 రూపీస్ పే చేయాలన్నమాట. సో అడ్మిట్ కార్డ్ విల్ బి ఇష్యూడ్ ఫర్ ద ఎగ్జామినేషన్ ఓన్లీ టు దోస్ హూ క్యాండిడేట్స్ హ్యావ్ సక్సెస్ఫుల్లీ పేడ్ ద ఎగ్జామినేషన్ ఫీజ్ అండ్ హూ ఆర్ ఎంటైటిల్ ఫర్ వేవర్ ఎగ్జామినేషన్ ఆఫ్ ఫీజు. సో అదనమాట. సో 250 రూపీస్ ఫీజు ఉంటారన్నమాట ఎస్సీ ఎస్టీ వాళ్ళు తప్ప మిగతా వాళ్ళందరికీ. సో మీరు ఎగ్జామినేషన్ ఫీజు గురించి కూడా మాట్లాడడం, లాస్ట్ డేట్ గురించి మాట్లాడడం, ఎగ్జామినేషన్ సెంటర్ గురించి మాట్లాడాలి, అండ్ వేకెన్సీస్ గురించి కూడా మనం మాట్లాడడం ఆల్రెడీ, అండ్ ఎగ్జామ్ ప్యాటర్న్ గురించి మాట్లాడడం, సిలబస్ గురించి మాట్లాడడం. ఎగ్జామినేషన్ సెంటర్ 5 ప్రిఫరెన్సెస్ ఇస్తారంట ఎగ్జామినేషన్ సెంటర్కి. సో మీకు ఏది ఈజీగా ఉంటే, ఏది దగ్గరగా ఉంటే అది పెట్టుకోండి. సో ఏ దగ్గర ఉంటే అది పెట్టుకోండి అనమాట. సో దూరంగా ఉన్న పెట్టుకోకండి, ఎందుకైనా మంచిది. సో మీకు దగ్గర ఉంటే 30 కిలోమీటర్స్ దగ్గరలో ఉన్న దాన్ని పెట్టుకోండి అంటున్నారు వీళ్ళైతే. సో స్టేజ్ 1 ఎప్పుడు ఉందంటే మార్చ్ మధ్యలో ఉంటుంది, అండ్ స్టేజ్ 2 ఏప్రిల్ మే మధ్యలో ఉంటుంది. స్టేజ్ 3, 4 ఆగస్ట్లో ఉంటుంది అనమాట. సో మీకు తొందరనే సెలెక్షన్ ప్రాసెస్ మొత్తం అయిపోద్ది అనమాట. సో ఇంకా మనం చూసుకుంటే ఈ స్టేజ్ గురించి మెడికల్ హైట్, చెస్ట్, సో ఇవన్నీ మీరు చూసుకోండి. సో చూసుకునే వాళ్ళంతా దెన్ మనం అన్నీ మాట్లాడడం అనుకుంటున్నాము. సో థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో, అండ్ మీ ఫ్రెండ్స్ అందరికి షేర్ చేయండి. మన వెబ్సైట్లో మేము వెళ్ళారంటే ఇలా వెబ్సైట్ ఓపెన్ అవుతుంది, అండ్ మీరు ఇక్కడ డైలీ అప్డేట్స్లో జాబ్ నోటిఫికేషన్లో వెళ్ళారంటే ఇండియన్ కోస్ట్ గార్డ్ అసిస్టెంట్ కమాండర్ నోటిఫికేషన్, ఈ నోటిఫికేషన్ అదే కదా.
లేదు, ఈ నోటిఫికేషన్ అది కాదు. ఫ్రెండ్స్, మనం ఇక్కడ మన వెబ్సైట్లో వచ్చామంటే కింద డిస్క్రిప్షన్లో వెబ్సైట్ లింక్ ఉంటాయి. సో మీరు అక్కడ వచ్చిన హోమ్ అని నొక్కారంటే సో ఫస్ట్ వన్ ఇక్కడ మీకు ఇండియన్ కోస్ట్ గార్డ్ నావిక్ జీడీ రికమెండ్ ఉంటుంది. దీన్ని ఓపెన్ చేసుకోండి. సో ఇక్కడ డీటెయిల్స్ అన్ని మీకు ఫిల్ చేసి రాసి పెట్టాను అనమాట. సో ఇక్కడ మీరు చదువుకోవచ్చు. కిందికి వచ్చారంటే ఇలాగే సో మీ నోటిఫికేషన్ పీడిఎఫ్ అని పెట్టాను అనమాట. మీరు చదువుకోవచ్చు. ఫర్ అఫీషియల్ వెబ్సైట్ కోసం క్లిక్ చేయరు. ఫర్ టు నో మోర్ అబౌట్ నోటిఫికేషన్ క్లిక్ చేయరు. పీడిఎఫ్ ఇట్లా నొక్కినామంటే పీడిఎఫ్ ఓపెన్ అవుతుంది. సో పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ కార్నర్లో డౌన్లోడ్ అని ఆప్షన్ వస్తుంది. సో డౌన్లోడ్ గుర్తుంటే డౌన్లోడ్ చేసుకోండి అనమాట. ఇంకా మీరు డౌట్ ఉంటే కమెంట్ చేయండి. అండ్ మన వెబ్సైట్కి మన యొక్క సోషల్ మీడియా వాట్సాప్, టెలిగ్రామ్, ఫేస్బుక్ గ్రూప్లో మీరు జాయిన్ అయిపోండి. దానికి సంబంధించిన నేను డైలీ అప్డేట్స్ ఇస్తూనే ఉంటాను. సో మన వాట్సాప్ గ్రూప్లో యూట్యూబ్ లింక్ అందరూ షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.